రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిందని సంగతి మీ అందరికీ తెలుసు. అయితే చాలామంది రిజల్ట్ అయితే తీసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి అనమాట మనకి మెమోస్ అయితే పెట్టడం జరిగింది ఆన్లైన్లో. అది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు డైరెక్ట్గా డిజిటల్ సైన్ తోటే వస్తుంది అనమాట. నేను చూపిస్తాను ఒకటి తీసి మీకు. ఇక్కడ ఫర్ స్టూడెంట్ అని చెప్పేసింది కదా, ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ సైట్లోకి అయితే వెళ్తారనమాట. పనిలో పని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లో కూడా మీకు పిన్ చేసి పెట్టాను. ఈ అమెజాన్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్ వచ్చినప్పుడు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. మర్చిపోవద్దు, ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. అయితే ఈ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫర్ స్టూడెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసుకోగానే స్టూడెంట్ సర్వీసులు చాలా అయితే ఇప్పుడు మనకి వచ్చాయి. ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది. చాలామంది ఇంతకు ముందు అడిగారనమాట, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలండి అని చెప్పేసి. అంటే ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఈ సర్టిఫికేట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా దీని గురించి సెపరేట్గా ఒక వీడియో చేయమంటే చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, నెక్స్ట్ డూప్లికేట్, ఒకవేళ ఒరిజినల్ పోయిందనుకోండి మనం మళ్ళీ డూప్లికేట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మెమోరాండమ్ మార్క్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి మార్క్స్ మెమో కావాలంటే ఇదే, ఓకేనా. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదనేది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీకు జనరల్ ఉంది, నెక్స్ట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ కూడా ఉందన్నమాట. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇయర్ కూడా మనకి 2022 నుంచి మాత్రమే ఇందులో మనకు పెట్టారు. ఇంకా ముందు మరి పెడతారేమో చూడాలి. ప్రజెంట్ అయితే ఇవే ఎనేబుల్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, మార్చిలో పాస్ అయ్యారా, మేలో పాస్ అయ్యారా. మేలో పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే సప్లిమెంటరీ అని చెప్పేసి ఉంటుంది కదా, రెగ్యులర్ అయితే కనుక మార్చి అయితే వస్తుంది అనమాట. తర్వాత రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డేటా అని చెప్పేసి క్లిక్ చేయండి. నేను మొత్తం అన్ని కూడా ఇచ్చాను. జస్ట్ గెట్ డేటా అని చెప్పేసి క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మనకి డైరెక్ట్గా మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మార్క్స్ మెమో అనమాట. ఇది మీకు ఇక్కడ డిజిటల్ సైన్ తోటే వస్తుంది అనమాట. ఇది ఒరిజినల్. ఏదైనా బాండ్ పేపర్ కానీ థిక్నెస్ పేపర్స్ అయితే ఉంటాయి కదా, దాని మీద మనం తీసుకోవచ్చు. బట్ మీకు కాలేజీలో కూడా ఇస్తారు. ఒకవేళ ఇన్ కేసు కాలేజీలో ఇచ్చింది పోయింది అనుకోండి, ఫ్యూచర్లో మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా గతంలో ఈ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్రజెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సెపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓల్డ్ లింక్స్ అయితే, పాత లింక్స్ అయితే పనిచేయలేదు. కొత్తగా ఏదైనా ఆల్టర్నేట్ ఉందేమో చూసి నేను మీకు అయితే చెప్తాను. అదండి ఈ వీడియోకి సంబంధించి. అంటే మార్క్స్ మేము వచ్చాయి, డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేశాను. ఇంకా మీకు ఈ సర్టిఫికేట్స్ మీద ఏమన్నా వీడియో కావాలా, సిబిఎస్ఈ కానీ ఇలాంటివి డూప్లికేట్ సర్టిఫికేట్ ఏమన్నా తీసుకోవడానికి అవకాశం ఉందో, ఫీజు కట్టి మనం ఏమన్నా పొందే అవకాశం ఉందో, ఇవన్నీ కూడా అడిగితే మీకు నేను చూసి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇంకా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.